జిల్లాలో 181 నీటి పారుదల ట్యాంకర్ల పునరుద్ధరణకు సుమారు 515.18 కోట్లతో త్రిబుల్-ఆర్ దశ ట్రిపుల్ ఐ ప్రాజెక్టుకు అనుమతుల కోసం ప్రతిపాదనలు పంపడానికి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఇరిగేషన్ కేంద్ర భూగర్భ జలాలు జిల్లా భూగర్భ జలాల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. బుధవారం సాయంత్రం తిరుపతి కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి అమలు మరియు పర్యవేక్షణ కమిటీ డిఎల్ఐ అండ్ ఎంసీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ట్రిపుల్-ఆర్ దేశ ట్రిపుల్ ఐ మరమ్మతులు పునరుద్ధరణ మరియు పునర్నిర్మాణం కార్యక్రమంపై సంబంధించి అధికారులతో చర్చించారు. జిల్లాలో 181 నీటి పారుదల ట్యాంకులను ప్రతిపాదనల నివేదిక పంపుటకు సిద్ధం చేయాలని తెలిపారు. ఈ 181 ట్యాంకుల ద్వారా మొత్తం 30,081.85 హెక్టార్ల ఆయకట్టు ప్రయోజనం లభిస్తుందని, ప్రతిపాదన పనులకు అంచనా వ్యయం సుమారు 515.18 కోట్లని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా 33 కరువు ప్రభావిత మండలాలు లబ్ధి పొందనున్నాయని, అలాగే ఆర్ఐఏడి పరిధిలోని 34 మండలాలు కూడా ఈ ప్రాజెక్టు ద్వారా ప్రయోజనం పొందనున్నాయని తెలిపారు. బండ్లు, ఇన్నర్లు, సూయిన్స్ల సరఫరా ఛానళ్లు మరియు నీటిపారుదల ఛానళ్ల మరమ్మతులు చేపట్టనున్నామని, ప్రాజెక్టు కార్యాచరణపై సమగ్రంగా చర్చించి తదుపరి రాష్ట్ర సాంకేతిక కమిటీ ఆమోదం కోసం ప్రతిపాదనలు పంపాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా నీటిపారుదల శాఖ ఏసీ రాధాకృష్ణ, ఏసీ చిత్తూరు వెంకటేశ్వరరావు, ఎస్సీ నెల్లూరు దేశీనాయక్, తిరుపతి ఈ వెంకటేశ్వర ప్రసాద్, డ్వామాపేడి శ్రీనివాస్ ప్రసాద్, భూగర్భ జలాల శాఖ డిఈ శోభన్ బాబు తదితరులు పాల్గొన్నారు.